హలో ఎవ్రీవన్, ఈరోజు నేను వీడియోలో మీకు 2 టైప్స్ ఆఫ్ బ్రెడ్ ఆమ్లెట్ చూపించబోతున్నాను అండి. ఇది చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో దానికోసం ముందుగా 1 బౌల్ తీసుకొని ఒక ½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను అండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నేను కారం యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు నేను క్యారెట్ను గ్రేట్ చేసి తురుము యాడ్ చేస్తున్నాను అండి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మీరు క్యారెట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని తర్వాత 2 ఎగ్స్ను బ్రేక్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నాను అండి. మిక్చర్లోకి మంచిగా ఇలా బీట్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ యాడ్ చేస్తున్నాను అండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. మీకు ఘీ వద్దంటే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా బ్రెడ్ యాడ్ చేసుకుని 2 వైపులా రోస్ట్ చేస్తున్నాను. తర్వాత దీని మీద నేను ఆమ్లెట్ మిక్చర్ని యాడ్ చేస్తున్నాను అండి. దీనిపైన కొంచెం గ్రేటెడ్ చీజ్ యాడ్ చేసుకున్నాను. ఇంకో బ్రెడ్ను ఇలాగనే రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇప్పుడు దీని మీద యాడ్ చేసుకుని మంచిగా 2 వైపులా ఘీ యాడ్ చేసుకుని రోస్ట్ చేసుకుని పక్కన పెట్టిస్తున్నాను అండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ముందుగా మేము రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్చర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 బ్రెడ్ స్లైస్ తీసుకొని ఆ బ్రెడ్ స్లైస్ను 2 వైపులా ఇలాగా టచ్ చేసానండి ఆమ్లెట్కు. ఇప్పుడు చూసారా, దీని మీద కొంచెం చీజ్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇంకో స్లైస్ రెడీ చేసుకున్నాను అండి. ఈ విధంగా దాన్ని దీని మీద ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత పైనుంచి కొంచెం క్యారెట్ తురుము చీజ్ యాడ్ చేసుకుని 2 వైపులా మంచిగా టోస్ట్ చేసుకున్నాను. చాలా టేస్టీగా, చాలా కలుపుగా ఉందండి. పిల్లల కోసం కొంచెం డిఫరెంట్గా కావాలని చెప్పేసి ఇలా విధంగా చేశాను. చాలా సాఫ్ట్గా ఉంది. సో మా వీడియోస్ నచ్చితే మీకు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.